హాయ్. ఇంతకుముందు కూడా నేను వీడియోస్ ఎప్పుడైతే రెగ్యులర్గా చేసి ఉండేదాన్నో అప్పుడు కూడా నేను ఏదైనా సొసైటీకి ఇన్ఫర్మేటివ్గా ఉండే విషయాలు కానీ మెయిన్గా ఉమెన్కి ఆడవాళ్ళకి యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా షేర్ చేసుకునేదాన్ని. అయితే మెయిన్గా ఇప్పుడైతే నేను ఏ ఫ్రేజ్లో ఉన్నాను దాని గురించి నేనైతే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను కదా. ఈసారి నేను ఏమనుకుంటున్నానంటే ప్రెగ్నెంట్ అయిన లేడీస్ కానీ లేకపోతే డెలివరీ అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇంకా వాళ్ళ న్యూ బోర్న్ బేబీస్కి కూడా చాలా ఇంపార్టెంట్ యూజ్ అయ్యే టాపిక్స్ అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. అయితే షార్ట్ వీడియోస్లో అయితే ఖచ్చితంగా అందరికీ రీచ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. చాలా చిన్న చిన్న క్వెరీస్ ఉంటాయి, అవైతే ఎవరిని అడగడానికి రాదు, లేదంటే మనకి చెప్పరు కూడా, ఎవ్వరు కూడా మనం అడగలేము కూడా. చాలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ అవి చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అనమాట. ఎందుకంటే డెలివరీ అయిన వాళ్ళకి కానీ లేదంటే ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి కానీ అదొక ఆల్ మిక్స్డ్ ఫీలింగ్స్ అనేవి ఉంటాయి కదా, అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంజాయ్ చేయలేకపోతారు. కాబట్టి నేను ఇప్పటి నుంచి అయితే ఒక మదర్కి బేబీకి రిలేటెడ్గా చాలా వీడియోస్ అయితే షూట్ చేద్దాం అనుకుంటున్నాను. షార్ట్ వీడియోస్లోనే మీకు మంచిగా ఇన్ఫర్మేటివ్గా ఉండేటట్టు నేనైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీకు కూడా ఏవైనా డౌట్స్ ఉంటే నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు ఆన్సర్ చేస్తాను. అయితే నేనేవైతే ఫేస్ చేశానో ప్రాబ్లమ్స్ అవన్నిటికీ కూడా నేను సొల్యూషన్ చెప్తాను. దాంతోపాటు మీకు ఏమైనా కొత్తగా క్వెరీస్ ఉంటే నాకు అడగండి, నేను ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను దానికి. సో ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ డెలివరీ అయిన లేడీస్కి కానీ యూజ్ అయ్యేటట్టు నేను ఒక ఉమెన్కి మంచిగా సపోర్ట్ అయ్యేటట్టు నేను వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను, రిలీజ్ చేస్తాను. చూడండి షార్ట్ వీడియోస్లోనే, ఎందుకంటే లాంగ్ వీడియోస్ అయితే అందరికీ రీచ్ అవ్వకపోవచ్చు, కానీ లాంగ్ వీడియోస్ కూడా నేను పెడుతూ ఉంటాను. కొన్ని జనరల్ రెగ్యులర్ వీడియోస్ అయితే నార్మల్గా వీడియోస్ అయితే నేను పెడుతున్నాను లాంగ్ వీడియోస్లో. సో షార్ట్స్లో అయితే నేను మంచిగా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే పెడుతుంటాను. మీకు లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి.